హలో ఫ్రెండ్స్, మై సెల్ఫ్ రిజ్వానా. సో ఈరోజు మనం సైకాలజీలోని సెకండ్ చాప్టర్ అయిన వైయక్తిక భేదాలు నుంచి కొన్ని ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్. సో ప్రతి బిట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్క బిట్ ఇంపార్టెంట్. మనకి ఎగ్జామినర్ ఏ రకంగా క్వశ్చన్ చేస్తాడు అనేది మనం ఇమాజిన్ చేయలేము. సో ప్రతి బిట్ని మీరు చూడండి, దానికి ఆన్సర్ చేయండి. అది కరెక్టా కాదా నేను ఆన్సర్ చెప్పిన తర్వాత దాన్ని బట్టి టాలీ చేసుకోండి. సో మనకు చాలా తక్కువ టైం ఉంది ఫ్రెండ్స్, మనం టైం వేస్ట్ చేయొద్దు. మనం బిట్ చూసేద్దాము. ఫస్ట్ బిట్ చూడండి, ప్రజ్ఞకు సంబంధించి సరికానిది. ఆప్షన్స్ చూడండి ఫ్రెండ్స్. వ్యక్తిలోని అభ్యసన శక్తిన, అమూర్త ఆలోచన శక్తిన, గ్రాహ్యక శక్తిన, ప్రత్యేక వ్యక్తిలోని సామర్థ్యంన. సరికానిది అని అడగండి అంటే ప్రత్యేక వృత్తిలోని సామర్థ్యము అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ కాదండి, కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఇక్కడ సరికానిది అడిగారు కాబట్టి. ఓకేనా. నెక్స్ట్, ఒక శిశువు ఎక్కువ అవధానంతో చదరంగం ఆడటంలో ఎక్కువ కాలం గడుపుతున్నాడు. దీన్ని వివరించే మానసిక అంశం ఏంటి? అంటే తను ఎక్కువగా చెస్ ఆడుతున్నాడు. చదరంగం అంటే చెస్ ఆడుతున్నాడండి. అంటే దాన్ని వివరించే మానసిక అంశం ఏంటి? అది వైఖరిన, అభిరుచినే, శ్రద్ధన, సాధనన? ఆన్సర్ ఏమవ్వచ్చండి? ఆప్షన్ 2 అభిరుచి అండి. ఓకే, తనకి ఎక్కువగా చెస్ ఆడడం అంటే ఇష్టం. సో కాబట్టి దాంతోనే ఎక్కువ గడుపుతున్నాడు అని చెప్తున్నాడు. థర్డ్ వన్ చూడండి, ఈ క్రింది వైఖరి లక్షణం కానిది. వైఖరి లక్షణం కానిది అని అడిగాడు. మనం క్వశ్చన్ జాగ్రత్తగా చదవాలండి. ఈ క్రింది వాకిలో వైఖరి లక్షణం కానిది ఏంటండి వైఖరి లక్షణం కానిది? ఇవి వ్యక్తిలో స్వతఃసిద్ధంగా ఏర్పడతాయి. వైఖరులను కొలవచ్చు. వైఖరులు గతిశీలమైనవి. వైఖరులు వృద్ధి చెందుతుంటాయి. ఇందులో మనకు వైఖరి లక్షణం ఏంటండి? లక్షణం అసలు ఏంటి అనేది తెలిస్తే లక్షణం కానిదేదో మనం గుర్తుపట్టవచ్చు. వైఖరులను కొలవచ్చండి. వైఖరులు గతిశీలమైనవండి. వైఖరులు వృద్ధి చెందుతుంటాయి. అవునండి. సో అంటే వ్యక్తిలో స్వతఃసిద్ధంగా ఏర్పడతాయి. వ్యక్తిలో స్వతఃసిద్ధంగా ఏర్పడవండి మనం ఉన్న పరిసరాలను బట్టి, మన చుట్టూ ప్రపంచాన్ని బట్టి మనం వైఖరి అనేది వస్తుందండి. వైఖరి అంటే మనకు ధనాత్మక మరియు రుణాత్మక ప్రతిస్పందన అండి వైఖరి అనేది. ఓకే, అది మనకు స్వతఃసిద్ధంగా ఏర్పడేది కాదు. అంటే ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, వైఖరి విషయంలో సరైన ప్రవచనం ఏంటి? సరైన ప్రవచనం ఇప్పుడు అడిగాడు. ఓకే, ఇప్పుడే మనం మాట్లాడుకుందాం. చూడండి, వైఖరి అనేది ధనాత్మక ప్రతిస్పందన, వైఖరి అనేది రుణాత్మక ప్రతిస్పందన, వైఖరి అనేది ధనాత్మక రుణాత్మక ప్రతిస్పందన నిర్ధారించడానికి ప్రతిస్పందన. ఓకే, మనకు ఆన్సర్ ఏమొస్తుందండి? ఇంతకు ముందే చెప్పుకున్నాం, వైఖరి అనేది ధనాత్మక మరియు రుణాత్మక ప్రతిస్పందన. అంటే అది పాజిటివ్ కానివ్వండి, నెగిటివ్ కానివ్వండి, ఏదైనా ప్రతిస్పందన రావడమే వైఖరి అనేసి చెప్తున్నారు. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో ప్రజ్ఞా నికష లోపము ఏంటి? ప్రజ్ఞా నికష లోపం ఏముంది అనేసి అడుగుతున్నాడు. ఇవన్నీ ప్రజ్ఞాంశాలను మాపనం చేయలేవు. ప్రజ్ఞా అంశాలన్నింటినీ మనం మాపనం చేయలేము అని చెప్తుంది. సెకండ్ వన్ చూడండి, ప్రజ్ఞాలబ్ధి ఖచ్చితమైనదని అనడానికి అవకాశం లేదు. కరెక్టే. ప్రజ్ఞా మాపనంలో సుశిక్షితులైన పరీక్షకులు అందుబాటులో లేరు. అంటే దాన్ని మాపనం చేసేంత నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ మనకు అందుబాటులో లేరు అని చెప్తున్నారు. పైవన్నీయు. సో ఇవన్నీ కరెక్టే కాబట్టి మనకు పైవన్నీయు ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ చూడండి, ఒక ఊరిలో ఉండే 50 మంది నిరక్షరాస్యుల ప్రజ్ఞను ఒకేసారి పరీక్షించదలుచుకున్న ప్రయోక్తకు ఉపయోగపడే పరీక్షను ఈ క్రింది వానిలో గుర్తించండి. ఒకేసారి 50 మంది నిరక్షరాస్యులు అంటే చదువు రాని వారిని ప్రజ్ఞను ఒకేసారి పరీక్షించాలన్న ప్రయోక్తకు ఉపయోగపడే పరీక్ష. బాటియా ప్రజ్ఞా మాపనిన, బినయ్ సైమన్ ప్రజ్ఞా మాపనిన, రావన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్షన, ఆర్మీ ఆల్ఫా పరీక్షన. ఏమవ్వచ్చండి? నిరక్షరాస్యులకు చాలామందికి ఎక్కువగా చేసే పరీక్ష వచ్చేసి రావన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్ష. రావన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్ష అండి. ఓకేనా. సెవెంత్ వన్ చూడండి, ప్రత్యేక వృత్తులకు ఉద్యోగాలను ఎంపిక చేయడంలో ఏ పరీక్షకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి? ప్రజ్ఞక, వైఖరిక, సహజ సామర్థ్యానిక, సాధనక? ప్రత్యేక వృత్తులకు ఉద్యోగాలను ఎంపిక చేయడంలో ఏ పరీక్షకు ఎక్కువగా ప్రాధాన్యతనివ్వాలండి? సహజ సామర్థ్యం. ఓకే, తనకు ఏ రంగంలో అయితే తను వెళ్ళాలనుకుంటున్నాలో ఆ రంగంలో తన యొక్క సహజ సామర్థ్యాన్ని తెలుసుకోవాలండి. ఓకేనా. నెక్స్ట్ బిట్ చూడండి, 8th వన్, ప్రజ్ఞాలబ్ధి ప్రకారం సరైన క్రమం. సురక్షణ స్థాయి, అభ్యసించగల శిక్షణ ఇవ్వగల బుద్ధిమాంద్యత్వం, అభ్యసించగల
శిక్షణ ఇవ్వగల సురక్షణ స్థాయి బుద్ధిమంద్యత. సురక్షణ స్థాయి శిక్షణ ఇవ్వగల అభ్యసించగల బుద్ధిమంద్యత. శిక్షణ ఇవ్వగల అభ్యసించగల సురక్షణ స్థాయి బుద్ధిమంద్యత. ఏమవుతుందండి? ప్రజ్ఞాలబ్ధి ప్రకారం సరైన క్రమము. సురక్షణ స్థాయి అండి ఫస్ట్, తర్వాత శిక్షణ ఇవ్వగల, తర్వాత అభ్యసించగల బుద్ధిమంద్యత. ఓకేనా? ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి మనకు. నెక్స్ట్, ప్రతిభావంతులైన శిశువులను ఎంపిక చేయుటకు ఉపయోగించే పరీక్షలు. ప్రతిభావంతులైన శిశువులను ఎంపిక చేయుటకు ఉపయోగించే పరీక్షలు ఏంటండి? సహజ సామర్థ్య పరీక్షల, ప్రజ్ఞా పరీక్షల, సాధన పరీక్షల, పైవన్నీ. ప్రతిభావంతులు అంటే ఎక్కువ నాలెడ్జ్ ఉన్నవారు, వాళ్ళకి ప్రజ్ఞా పరీక్షలు చేయాలండి. ఓకేనా? ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఒక వ్యక్తి ప్రజ్ఞా లబ్ధి వచ్చేసి 100 అయినా అతని మానసిక వయస్సు, అతని చూడండి, శారీరక వయస్సు కంటే ఎక్కువనా, శారీరక వయస్సు కంటే తక్కువనా, శారీరక వయస్సుతో సమానంనా, ఊహించలేమునా? ఒక వ్యక్తి ప్రజ్ఞాలబ్ధి అనేది 100 వచ్చిందండి. ఓకే, ప్రజ్ఞాలబ్ధి 100 అంటే అతని మానసిక వయస్సు కూడా శారీరక వయస్సుతో సమానంగానే ఉంటుంది. అంటే ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, స్ట్రాంగ్ ఔద్యోగిక అభిరుచి మాపని సంబంధించి సరి అయిన ప్రవచనంను గుర్తించండి. స్ట్రాంగ్ ఔద్యోగిక అభిరుచి మాపనికి సంబంధించి సరి అయిన ప్రవచనాన్ని గుర్తించు. ఏంటండి? దీనిని అమెరికా మనోవిజ్ఞాన శాస్త్రవేత్త స్ట్రాంగ్ రూపొందించాడన్నా, దీన్ని 16 సంవత్సరాలు పైబడిన వారికి ఉపయోగిస్తారన్నా, దీనిలో కెరీర్ మరియు లీజర్ అంశాలకు సంబంధించిన అభిరుచులను గుర్తించే ప్రవచనాలు ఉంటాయా? పైవన్నీనా? దీన్ని అమెరికా మనోవిజ్ఞాన శాస్త్రవేత్త స్ట్రాంగ్ రూపొందించాడు. ఓకేనా? ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఒక 8 సంవత్సరాల విద్యార్థి 8 సంవత్సరాల ప్రజ్ఞా పరీక్షను పూర్తిగా చేసి 9 సంవత్సరాల అంశమును 4, 10 సంవత్సరాల అంశమును 2 పూర్తి చేస్తే అతని మానసిక వయస్సు ఎంత? ఓకే, ఒక 8 సంవత్సరాల విద్యార్థి అండి. 8 సంవత్సరాల విద్యార్థి ఎలా ఉండాలి? 8 సంవత్సరాల పరీక్షను మొత్తం పూర్తి చేశాడు అంటే 8 ఇయర్స్కి కంప్లీట్గా చేసేసాడు. 9 ఇయర్స్ వాళ్ళవి 9 ఇయర్స్ చేసే సామర్థ్య పరీక్షలను 4 అంశాలను పూర్తి చేశాడు. 10 ఇయర్స్ వాళ్ళు చేసే అంశాల్లో 2 పూర్తి చేశాడు. అయితే అతని మానసిక వయస్సు ఎంత అనేసి అడుగుతున్నాడండి. 108 నెలలండి. ఓకే, 108 months. ఈ క్రింది వానిలో అసత్యం ఏంటి? బాటియా ప్రజ్ఞామాపని, వైయక్తిక శాబ్దిక పరీక్షణ, బినే సైమన్ పరీక్ష, వ్యక్తిగత శాబ్దిక పరీక్షణ, ఆర్మీ ఆల్ఫా పరీక్ష, సామూహిక శాబ్దిక పరీక్షణ, రావన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ పరీక్ష, వ్యక్తిగత శాబ్దేతర పరీక్షణ. ఇంతకుముందే మనం చెప్పుకున్నామండి, రావన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిక్స్ పరీక్ష అనేది మనకు ఎక్కువ మందికి చేసే పరీక్ష, అది నిరక్షరాస్యుల్లో చేసే పరీక్ష అని. వ్యక్తిగత అంటే ఒక పర్సన్కి వ్యక్తిగతంగా చేసే పరీక్ష కాదండి. ఓకే, అసత్య వాక్యం ఏంటి అని అడిగాడు కాబట్టి మనకు ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఈ క్రింది వానిలో నిరక్షరాస్యులను ఆర్మీలోకి ఎంపిక చేయు పరీక్ష. ఓకే, నిరక్షరాస్యుల్ని ఆర్మీలోకి తీసుకోవాలంటే ఏ పరీక్షను తీసుకుంటారు? ఆర్మీ ఆల్ఫానా, ఆర్మీ బీటానా, ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్నా, పైవన్నీనా? ఆర్మీ బీటా అండి. ఓకే, ఆర్మీ బీటా అనేది నిరక్షరాస్యులను ఆర్మీలోకి తీసుకునే పరీక్ష. డిఏటి అంటే ఏంటండి? ప్రజ్ఞా పరీక్షణ, సహజ సామర్థ్య పరీక్షణ, వైఖరి మాపన, మూర్తిమత్వ పరీక్షణ. సహజ సామర్థ్య పరీక్ష అండి. సహజ సామర్థ్య పరీక్షలే మనకు డిఏటి. ఓకేనా? ఉపాధ్యాయుడు ఒక ప్రత్యేక పద్ధతిని ఉపయోగించి బోధించినప్పటికీ విద్యార్థులందరూ సమానంగా లాభపడుకున్నా లేక అభ్యసించకున్నా దానికి కారణమైన అంశం ఏంటండి?
అభిరుచిల, వైయక్తిక భేదాల, సామర్థ్యంన లేక సహజ సామర్థ్యంన? ఉపాధ్యాయుడు అందరికీ ఒక పద్ధతిలోనే, ప్రత్యేక పద్ధతిలోనే బోధిస్తున్నాడు. విద్యార్థులందరికీ సమానంగా లాభపడుతున్నా లేక అభ్యసించకున్నా దానికి అంశం ఏంటి? వైయక్తిక భేదాలు. అంటే తను చెప్పడం బాగానే చెప్తున్నాడు, కాకపోతే వైయక్తిక భేదాల వల్ల పిల్లలందరూ సేమ్గా గ్రహించలేకపోతున్నారు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, సహజ సామర్థ్యంను ఇలా నిర్వచించవచ్చు. సహజ సామర్థ్యం అంటే ఏంటండి? ఏదైనా ప్రత్యేక రంగంలో ప్రావీణ్యను ఆర్జించే అంతర్గత సామర్థ్యంన, కొత్తదనాన్ని పెంపొందించగలిగే అంతర్గత సామర్థ్యంన, అమూర్త ఆలోచన చేయగల అంతర్గత సామర్థ్యంన, పరిసరాలతో సర్దుబాటు చేసుకోగలిగే అంతర్గత సామర్థ్యంన. ఏదైనా ప్రత్యేక రంగంలో ప్రావీణ్యతను ఆర్జించే అంతర్గత సామర్థ్యమే సహజ సామర్థ్యం అంటే. ఓకే, మనకు ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. అలవాటుకు ముఖ్యమైన ఆధారం ఏంటండి? అభిరుచిన, ప్రజ్ఞన, వైఖరిన, సహజ సామర్థ్యంన? అలవాటుకు ముఖ్యమైన ఆధారం అభిరుచి అండి. ఓకే, మనకు నచ్చితేనే అది అలవాటుగా పదే పదే చేస్తుంటాం కాబట్టి అదే అభిరుచి అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, వెస్లర్ బాలల ప్రజ్ఞామాపనలో ఈ క్రిందిది ఉపమాపని కాదు. ఏంటది? చిత్ర పురాణంన, చిత్ర నిర్మాణంన, చిత్ర క్రమీకరణంన, వస్తు సమాఖ్యన? చిత్ర నిర్మాణం అండి. ఓకేనా? వెస్లర్ బాలల ప్రజ్ఞామాపనలో చిత్ర నిర్మాణం అనేది లేదండి. ఓకేనా? నెక్స్ట్, ఉగ్రవాదం అనేది సమాజాభివృద్ధిని నాశనం చేస్తుంది, దీనిని నేను గట్టిగా సమర్థిస్తాను అన్న వ్యక్తి యొక్క వైఖరి గుణం ఏంటండి? వ్యాప్తిన, దిశన, తీవ్రతన, ఏది కాదునా? ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఆ తీవ్రత. ఓకే, బాగా మాట్లాడే నైపుణ్యం కలిగి చేతిరాత బాగా లేని శిశువు. ఇవి ఈ క్రింది వానిలో ఒక భావనను వివరించుటకు సరి అయినది. వ్యక్త్యంతర తరగతి భేదంన, అంతర్వైయక్తిక భేదంన, వ్యక్త్యంతర వ్యక్తిగత భేదంన, వ్యక్త్యంతర్గత వైయక్తిక భేదంన? బాగా మాట్లాడే నైపుణ్యం కలిగి చేతిరాత బాగా లేని శిశువు. బాగా మాట్లాడతారు, వ్యక్త్యంతర్గత వైయక్తిక భేదం. ఓకే, అంటే తనకు అంతర్గతంగా వైయక్తిక భేదం. ఒక మాట్లాడే వ్యక్తికి తనలోనే 2 భేదాలు ఉన్నాయి అని చెప్పేది వ్యక్తి అంతర్గత వైయక్తిక భేదం. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? శాబ్దికేతర ప్రజ్ఞా పరీక్షను వీరికి ఉపయోగించవచ్చు. నిరక్షరాస్యులక, అక్షరాస్యులక, పిల్లలక, 1 మరియు 3క? శాబ్దికేతర పరీక్ష. శాబ్దికేతర పరీక్ష అనేది మనం నిరక్షరాస్యులకి చేస్తామండి, పిల్లలకు కూడా చేయొచ్చు. ఓకే, 1 మరియు 3 అనేది ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ బిట్ చూడండి, ఒక పిల్లవాని గణిత సామర్థ్యము మరియు ప్రజ్ఞ చాలా ఎక్కువ, కానీ ఆ పిల్లవాని సాధన పట్ల ఉన్న కాంక్ష స్థాయి తక్కువ. ఈ పిల్లవాని సామర్థ్యాలతో పోలిస్తే గణితంలో అతని సాధన ఇలా ఉంటుంది. ఎలా ఉంటుందండి? ప్రాగుక్తీకరించలేమా, తక్కువనా, ఎక్కువనా, సగటునా? ఒక పిల్లవాని గణిత సామర్థ్యము మరియు ప్రజ్ఞ చాలా ఎక్కువ. ఓకే, కానీ ఆ పిల్లవాని సాధన పట్ల ఉన్న కాంక్ష స్థాయి అనేది తక్కువ. ఈ పిల్లవాని సామర్థ్యాలతో పోల్చగలిగే గణితంలో అతని సాధన ఇలా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. అంటే తనకు ఎక్కువ నాలెడ్జ్ ఉంది కాబట్టి తక్కువ సమయంలో తను చేయగలుగుతున్నాడు అని అర్థం అండి. అతని సాధన ఎక్కువగా ఉంటుందా, తక్కువగా ఉంటుందా అని అడిగితే అది తక్కువగానే ఉంటుంది. ఓకే, తక్కువగా ఉన్నా తను చేయగలుగుతాడు అని. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ క్రింది వానిలో ఒకటి స్వతఃసిద్ధం. స్వతఃసిద్ధంగా వచ్చేది ఏంటండి? ప్రేరణన, అభిరుచిన, సహజ సామర్థ్యంన, వైఖరిన? సహజ సామర్థ్యం అండి. సహజ సామర్థ్యం అనేది మనకు సహజంగానే మనలో ఒక సామర్థ్యం ఉంటుంది, దాన్ని వెలికి తీయడమే ఉంటుంది. కానీ ప్రేరణ, అభిరుచి, వైఖరి అనేది మనకు స్వతఃసిద్ధంగా రాదండి. ఓకే, ఒక ప్రత్యేక వృత్తిలో వ్యక్తి సాధనను గురించి ప్రాగుక్తీకరించుటకు ఆ వ్యక్తిలోని వీటిని మనం ఎక్కువగా తెలుసుకోవాలి.
ఒక ప్రత్యేక వృత్తిలో వ్యక్తి సాధనను గుర్తించి ప్రాగుక్తీకరించుటకు ఆ వ్యక్తిలోని వీటిని మనం ఎక్కువగా తెలుసుకోవాలి. ఏంటండి? అభిరుచిన, సామర్థ్యాలన, ప్రజ్ఞాన, సహజ సామర్థ్యాలన? సహజ సామర్థ్యాలండి. ప్రత్యేకమైన వృత్తి అంటే తనకు ఏదైతే కంఫర్ట్గా ఉందో అదే వృత్తిలో, అన్నింటిలో ఉండడం వేరు, తనకు నచ్చిన దాంట్లో ఉండడం వేరు. ఓకే, సహజ సామర్థ్యం అది. నెక్స్ట్, ప్రాగుక్తీకరణ అనేది ఈ మనోవైజ్ఞానిక భావన యొక్క లక్షణము. దేని లక్షణం అనండి ప్రాగుక్తీకరణ అనేది? సహజ సామర్థ్యంన, సృజనాత్మకతన, వైఖరిన, అభిరుచిన? సహజ సామర్థ్యం అండి. ఓకే, సృజనాత్మకత మరియు ప్రజ్ఞ మధ్య గల సంబంధం ఏంటి? సృజనాత్మకతకి ప్రజ్ఞకు మధ్య గల సంబంధం ధనాత్మకం, రుణాత్మకంన? నిర్దిష్ట సంబంధం లేదునా? ప్రజ్ఞ ఎక్కువగా ఉన్న విద్యార్థుల్లో ధనాత్మకత ఎక్కువగా ఉంటుందా? నిర్దిష్టమైన సంబంధం అనేది ఉండదండి. ఓకేనా? ఓకే, క్రింది పరీక్షలలో వివిధ సంస్కృతుల వ్యక్తుల ప్రజ్ఞను మదింపు చేసేది? సంస్కృతి న్యాయశీల పరీక్షణ, సంస్కృతి రహిత పరీక్షణ, సంస్కృతి మాంద్యం పరీక్షణ, సంస్కృతి ప్రాధాన్య పరీక్షణ? కింది పరీక్షలలో వివిధ సంస్కృతులలో వ్యక్తులు ప్రజ్ఞను మదింపు చేసేది సంస్కృతి రహిత పరీక్ష అండి. మదింపుకి గురి చేస్తుంది. ఓకేనా? రాము చేతి రాత బాగుంటుంది, గణితంలో అతని నిష్పాదన సగటుగా ఉంటుంది, అతని సహోద్యాయులతో పోలిస్తే మొత్తం మీద అతని నిష్పాదన బాగుంది. ఈ ఉదాహరణ ఈ రకమైన వైయక్తిక భేదాన్ని తెలియజేస్తుంది. వ్యక్త్యంతర్గతన, వ్యక్త్యాంతర్గతన, వ్యక్త్యంతరణ, వ్యక్త్యాంతర్గతన, జోక్య సహితన, వ్యక్త్యాంతర్గత, వ్యక్త్యంతరణ? వ్యక్త్యంతర్గత, వ్యక్త్యాంతర. ఓకే, రెండు వస్తాయండి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే ఒక వ్యక్తి గురించే చెప్తున్నారు, తన అంతర్గతంగా ఉన్న భేదాన్ని చూపిస్తున్నారు. ఓకే, అందుకే వ్యక్త్యాంతర్గత, వ్యక్త్యాంతర. 4 ఆప్షన్. నెక్స్ట్, డేనియల్ గోల్మెన్ ఈ భావనను ప్రచారం చేశారు. దేన్నండి? ప్రజ్ఞాలబ్ధిన, బహుళ ప్రజ్ఞన, ప్రజ్ఞా వర్గీకరణన, ఉద్వేగాత్మక ప్రజ్ఞన? డేనియల్ గోల్మెన్ అనేది అతను ఉద్వేగాత్మక ప్రజ్ఞ గురించి చెప్పారండి. ఓకేనా? ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ బిట్స్. గాల్టన్కు సంబంధించి సరికాని వాక్యం ఏంటి? ఆప్షన్స్ చూడండి ఫ్రెండ్స్. వైయక్తిక భేదాలపై పరిశోధన చేసిన మొదటి వ్యక్తి. ఈయన వైయక్తిక భేదాలపై రచించిన గ్రంథం ఏంటి? హెరిడిటీ జీనియస్. ఈయన మానవ మితి ప్రయోగాలను ఏర్పాటు చేశాడు. ఈయన వైయక్తిక భేదాల అధ్యయనం చేయడం కోసం వాడిన పద్ధతి సహసంబంధ గుణకము. ఓకే, గాల్టన్కు సంబంధించి సరికాని వాక్యం ఏంటి అనేసి అడుగుతున్నాడండి. సరికాని వాక్యం ఏంటి అంటే సరి అయిన వాక్యం తెలియాలండి. వైయక్తిక భేదాలపై పరిశోధన చేసిన మొదటి వ్యక్తి గాల్టన్ అండి, కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఈయన వైయక్తిక భేదాలను రచించిన గ్రంథం హెరిడిటీ జీనియస్. ఈయన మానవ మితి ప్రయోగాలను ఏర్పాటు చేశాడు. ఈ 3 కరెక్ట్. అంటే సరికాని వాక్యం ఏంటండి? ఆప్షన్ 4 ఇస్ ద సరికాని వాక్యం. ఈయన వైయక్తిక భేదాల అధ్యయనం చేయడం కోసం వాడిన పద్ధతి సహసంబంధ గుణకం. ఓకే, నెక్స్ట్ చూడండి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి దానికి. అంటే సరి కానిది అడిగాడు కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి. ఒకే తల్లిదండ్రులకు జన్మించిన సమరూప కవలలు అయిన సన్నీకు గణితం అంటే ఇష్టం, బన్నీకు విజ్ఞాన శాస్త్రం అంటే ఇష్టం. ఈ వైయక్తిక భేదానికి కారణమైంది ఏంటి? అనువంశికతన, పరిసరాలన, ఆర్థిక పరిస్థితిన, కుటుంబ స్థితిన? ఏంటండి? పరిసరాలండి. ఓకేనా? పరిసరాల వల్ల తనకు ఏది నచ్చింది ఏది నచ్చలేదు అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఒకే తల్లిదండ్రులకు జన్మించిన వెంకట్ పొడవుగా చామన ఛాయలో ఉంటే వేణు ఎర్రగా పొట్టిగా ఉన్నాడు. ఈ వైయక్తిక భేదానికి కారణం ఏంటి? అనువంశికతన, పరిసరాలన, ఆర్థిక పరిస్థితిన, కుటుంబ స్థితిన? అనువంశికత అండి. ఓకే, పొడవుగా పొట్టిగా కలర్స్ అనేవి మనకు అనువంశికతంగా వస్తాయండి. నెక్స్ట్, ఈ క్రింది వన్లో వ్యక్త్యంతర భేదం ఏంటి? వ్యక్త్యంతర భేదం ఏంటండి? మౌక్తిక ఐశ్వర్య బాగా ఎర్రగా ఎత్తుగా ఉంటారు. ఐశ్వర్య ఎర్రగా ఎత్తుగా ఉంటుంది. మౌక్తిక ఎర్రగా ఎత్తుగా ఉంటే సూక్ష్మ పొట్టిగా నల్లగా ఉంటుంది.
అమూల్య ఎర్రగా ఉంటుంది కానీ పొట్టిగా ఉంటుంది. క్రింది వానిలో వ్యక్తంతర భేదం. వ్యక్తి అంతర భేదం ఏంటండి? మౌక్తిక ఎర్రగా ఎత్తుగా ఉంటే సూక్ష్మ పొట్టిగా నల్లగా ఉంటుంది. ఓకే, ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. వ్యక్తి అంతర్గత భేదం అంటే ఈ క్రింది వానిలో వ్యక్తి అంతర్గత భేదం అంటే ఇక్కడ వ్యక్త్యంతర భేదం అంటే ఇద్దరి మధ్య భేదం ఏంటి అని చూపించడం అండి. వ్యక్తి అంతర్గత భేదం ఏంటి అంటే ఒకే వ్యక్తిలో డిఫరెంట్ క్వాలిటీస్ని చెప్పడం. ఓకేనా, ఇక్కడ ఆన్సర్ ఒకసారి ఆప్షన్స్ చూద్దాం పట్టండి. నవీన్ ప్రవీణ్లకు సాంఘిక శాస్త్రం అంటే ఇష్టం. లక్ష్మణ్కు ఆర్థిక శాస్త్రం అంటే ఇష్టం. శివసాయికు అర్థశాస్త్రం అంటే ఇష్టం కానీ శ్రీలతకు గణితం అంటే ఇష్టం. నవీన్కు అర్థశాస్త్రం కంటే సాంఘిక శాస్త్రం అంటే ప్రత్యేకమైన ఇష్టం. మనకు క్లియర్గా ఉంది. వ్యక్తి అంతర్గత అంటే ఒక వ్యక్తిలో ఉన్న డిఫరెంట్ క్వాలిటీస్. నవీన్కు ఓకే, మనకి ఇక్కడ క్లియర్ ఆన్సర్. నవీన్కు అర్థశాస్త్రం కంటే సాంఘిక శాస్త్రం అంటే ప్రత్యేకమైన ఇష్టం. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, భిన్నమైన వైయక్తిక భేదాన్ని గుర్తించండి. ఇక్కడ భిన్నమైనది ఏంటో చూడండి. రవి కంటే కిషోర్కి ఐక్యూ ఎక్కువ అని చెప్పారు. ప్రవీణ్ అందరికంటే సృజనాత్మకత ఎక్కువ. ప్రశాంత్కు ఐక్యూ ఎక్కువ కానీ సృజనాత్మకత తక్కువ. తరగతిలో పుట్టివాడు తేజ. చూడండి, ఇక్కడ రవిని కిషోర్ కంటే పోల్చాడు. ప్రవీణ్ని సృజనాత్మకత అందరికంటే అంటే చాలామందితో పోల్చారు. ఇక్కడ ప్రశాంత్ అనే అతని గురించి మాత్రం తన ఐక్యూ ఎక్కువ కానీ సృజనాత్మకత తక్కువ అని చెప్తున్నాడు. తరగతిలో పొట్టివాడు తేజ అంటే తరగతిలో చాలామంది ఉంటారు, చాలామందిలో తేజ చిన్నవాడు పొట్టివాడు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ అందరితో కంపేర్ చేస్తున్నారు, కొందరితో కంపేర్ చేస్తున్నారు, ఒక పర్సన్తో కంపేర్ చేస్తున్నారు. కానీ ఇక్కడ డిఫరెంట్గా ప్రశాంత్కు ఐక్యూ ఎక్కువ కానీ సృజనాత్మకత తక్కువ అంటే ఇక్కడ వ్యక్తి అంతర్గత భేదం గురించి చెప్తున్నాడు. డిఫరెంట్గా ఉన్నదాన్ని గుర్తించండి అంటే ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనా, నెక్స్ట్ చూడండి, భిన్నమైన వైయక్తిక భేదాన్ని గుర్తించండి. భిన్నంగా ఉన్నదాన్ని. ఓకే, రమేష్కు వయస్సు పెరిగే కొద్దీ అభిరుచులు అనేవి మారుతున్నాయి. రాజ్ కుమార్కు వేర్వేరు సబ్జెక్టులలో వేర్వేరు మార్కులు వస్తున్నాయి. తెలుగులో నిర్మాణాత్మక మూల్యాంకనంలో అందరికీ ఒకే మార్కులు రాకపోవడము. ఏ అనే సబ్జెక్ట్లో 70 మార్కులు, బి అనే సబ్జెక్ట్లో 20 మార్కులు రత్నాకర్ అనే విద్యార్థికి రావడము. ఇక్కడ కూడా చూడండి, వ్యక్తంతర భేదంనా వ్యక్తి అంతర్గత భేదంనా. ఇక్కడ రమేష్ అనే పర్సన్ గురించి మాత్రమే చెప్పాడు. నెక్స్ట్ దాంట్లో రాజ్ కుమార్ అనే పర్సన్ గురించి మాత్రమే చెప్పాడు. థర్డ్ ఆప్షన్ చూడండి, తెలుగులో నిర్మాణాత్మక మూల్యాంకనంలో అందరికీ ఒకే మార్కులు రాకపోవడము అంటే అందరి గురించి మాట్లాడాడు. నెక్స్ట్ ఏ అనే సబ్జెక్ట్లో 70 మార్కులు, బి అనే సబ్జెక్ట్లో 20 మార్కులు రత్నాకర్కి వచ్చాయి అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ 3 ఆప్షన్స్లో ఒక్కొక్క పర్సన్ గురించి మాత్రమే మాట్లాడారు. ఆప్షన్ 3లో మాత్రమే మనకు అందరి గురించి మాట్లాడాడు. కాబట్టి 1, 2, 4 అనేది వ్యక్తంతర భేదాలైతే, వ్యక్తి అంతర్గత భేదాలైతే ఆప్షన్ 3 మాత్రం వ్యక్తాంతర భేదం అవుతుంది. అంటే మనకు డిఫరెంట్గా ఉన్న దాన్ని ఐడెంటిఫై చేయమన్నాడు కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనా, ఈ క్రింది వన్లో వైయక్తిక భేదాలకు అనుగుణంగా బోధిస్తున్న ఉపాధ్యాయుడు. రమేష్ అనే ఉపాధ్యాయుడు 6వ తరగతి విద్యార్థులందరికీ నేలలు రకాలు అనే ఒక ప్రాజెక్ట్ ఇచ్చాడు. మధు అనే ఉపాధ్యాయుడు 9వ తరగతి విద్యార్థులందరికీ అత్యంత సులభమైన మొక్కలలో వైవిధ్యం అనే ప్రాజెక్ట్ని ఇచ్చాడు. ఓకే, ప్రశాంత్ అనే ఉపాధ్యాయుడు తరగతిలో వేరువేరు విద్యార్థులకు వేరువేరు ప్రాజెక్టులు ఇచ్చాడు. శ్యామ్ అనే ఉపాధ్యాయుడు విద్యార్థుల సామర్థ్యాలను అభిరుచులను అనుగుణంగా ప్రాజెక్టు ఇచ్చాడు. ఓకే, ఇందులో మనకు వైయక్తిక భేదాలకు అనుగుణంగా బోధిస్తున్న ఉపాధ్యాయుడు ఎవరు అనేసి అడుగుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, శ్యామ్ అనే ఉపాధ్యాయుడు విద్యార్థుల యొక్క సామర్థ్యాలను అభిరుచులను అనుగుణంగా ప్రాజెక్టులు ఇచ్చాడు. అంటే ఇక్కడ వైయక్తిక భేదాలు ఎవరికి ఏదైతే చేయగలుగుతారో, ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి అదే ఇచ్చారు. శ్యామ్ అనే ఉపాధ్యాయుడు కాబట్టి 4 ఆప్షన్ రైట్ అవుతుందండి, ఆన్సర్ అవుతుంది మనకు. ప్లేటో, రిపబ్లిక్, రూసో. ప్లేటో అనే అతను రిపబ్లిక్ అనే గ్రంథం రాశాడండి. రూసోది ఏంటి అనేసి అడుగుతున్నాడండి. ఓకే, డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్నా, ఎమిలీనా, అండ్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్నా,
ఓకే, మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్స్నా రూసోది ఎమిలీ అండి. ఓకే, ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ప్లేటో రిపబ్లిక్, రూసో ఎమిలీ. నెక్స్ట్ జతపరచడాలు ఇచ్చాడు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ అన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ ఇట్స్ డెవలప్మెంట్ అనేది. నెక్స్ట్ మెంటల్ ట్రస్ట్ అండ్ మేనేజ్మెంట్, డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ ఎమిలీ. ప్లేటో, రూసో, జాన్ డ్యూయి, గాల్టన్, జేమ్ కెటిల్. సో ఎవరెవరనండి? అండ్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అనేది గాల్టన్ గారిదండి. ఓకే, గాల్టన్. మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్ అనేది జేమ్ కెటిల్ అండి. మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్ జేమ్ కెటిల్ గారండి. డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్, డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ వచ్చేసి మనకు జాన్ డ్యూయి అండి. ఓకే, ఎమిలీ గ్రంథ రచయిత ఎవరండి? ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. ఓకే, రూసో. అండ్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అనేది గాల్టన్. మెంటల్ టెస్ట్ అండ్ మేనేజ్మెంట్ మెజర్మెంట్స్ అనేది జేమ్ కెటిల్. డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ అనేది జాన్ డ్యూయి. ఎమిలీ వచ్చేసి రూసో. ఓకేనా ఫ్రెండ్స్, క్లియర్. నెక్స్ట్ శివసాయి గణితంలో అందరికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటాడు, కానీ ఆంగ్లంలో గణితం కంటే తక్కువ మార్కులు వస్తాయి. ఈ వాక్యంలో గల వైయక్తిక భేదాలు చూడండి ఫ్రెండ్స్. వ్యక్తి అంతర భేదంనా, వ్యక్తి అంతర్గత భేదంనా, వ్యక్తి అంతర్గత భేదాలనా, వ్యక్తి అంతర్గత భేదాలు. వ్యక్తి అంతర్గత భేదాలు. ఓకేనా, ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఒక ఉపాధ్యాయుడు శిశు కేంద్రీకృత విద్యా విధానంలో బోధిస్తున్నాడు. అయితే ఆ ఉపాధ్యాయుడు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్నాడు అని నీవు భావిస్తున్నావు. శిశు కేంద్రీకృత విద్యా విధానంలో బోధిస్తుంటే ఆ ఉపాధ్యాయుడు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్నాడు అని నువ్వు భావిస్తున్నావు. ఏ విషయాన్ని పరిగణలోకి తీసుకున్నాడు? బోధనా పద్ధతులన, శిశు వికాస స్థాయిన, వైయక్తిక భేదాలన, అభ్యసన వాతావరణంన. వైయక్తిక భేదాలండి. ఒక సామాన్య శాస్త్రోపాధ్యాయుడు వెనుకబడిన విద్యార్థులకు రెమీడియల్ టీచింగ్ని చేస్తూ, వేగంగా అభ్యసించే విద్యార్థులకు అదనపు కృత్యాలను ఇస్తూ బోధన కొనసాగిస్తూ ఉన్నాడు. అయితే ఆ ఉపాధ్యాయుడు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్నాడు. ఏ విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అని అడిగితే, బోధనా పద్ధతుల, శిశు వికాస స్థాయిన, లేక వైయక్తిక భేదాలన, అంతర్గత అభ్యసన వాతావరణంన. ఓకే, మనకు ఆన్సర్ వచ్చేసి శిశు వికాస స్థాయి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనా, నెక్స్ట్ బిట్ చూడండి. 8వ తరగతి విద్యార్థుల యొక్క ప్రజ్ఞను వ్యక్తిగతంగా మాపనం చేయడానికి ఒక సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా నీవు ఈ క్రింది ఏ ప్రజ్ఞా మాపనని ఎంపిక చేసుకుంటావు? వ్యక్తిగతంగా 8వ తరగతి విద్యార్థుల యొక్క ప్రజ్ఞను మాపనం చేయడానికి ఒక సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా నీవు ఏ క్రింది ఏ ప్రజ్ఞా మాపనని ఎంపిక చేసుకుంటావు అని అడుగుతావు. సో వెస్లర్ శాబ్దిక పరీక్షలన, బ్యాటియా ప్రజ్ఞా మాపన, ఒటిస్ మానసిక సామర్థ్యాల పరీక్షన, ఆర్మీ బీటానా? వెస్లర్ శాబ్దిక పరీక్షలండి. ఓకే, వెస్లర్ శాబ్దిక పరీక్షలు చేయాలి. నెక్స్ట్, సుబ్బు అనే ఇంజనీరింగ్ విద్యార్థి భవిష్యత్తులో ఏ వృత్తిలో రాణిస్తాడో తెలుసుకొనుటకు ఒక ఉపాధ్యాయుడు నీకు ఉపయోగించదగిన పరీక్ష. సుబ్బు అనే ఇంజనీరింగ్ విద్యార్థి భవిష్యత్తులో ఏ వృత్తిలో రాణిస్తాడో తెలుసుకోవడానికి ఉపాధ్యాయుడిగా నీవు ఉపయోగించదగిన పరీక్ష ఏంటి? డిఏటీబీనా, మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్ట్నా, జిఏటీబీనా, సిషోర్ మ్యాజికల్ టాలెంట్ టెస్ట్నా? జిఏటీబీ అండి. ఓకే, ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఒక ఉపాధ్యాయుడిగా ఈ క్రింది ఏ విద్యార్థిని సృజనాత్మకత కలిగిన విద్యార్థిగా గుర్తిస్తావు? రాము వివేకవంతమైన ఆలోచనతో సమస్యకు ఒక మంచి పరిష్కారాన్ని అందించాడు. సుబ్బు చదివిన విషయాలను ఒక నెల పాటు గుర్తుంచుకొని రాయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు.
రాధ ఒక వస్తువు యొక్క అసాధారణ ఉపయోగాలను భిన్న విధాలుగా చెప్పగలిగితే విద్యార్థిని. ఓకే. నాగేశ్వరరావు కళారంగంలో నిర్దిష్ట జ్ఞానం నైపుణ్యంను విద్యార్థి. చూడండి ఫ్రెండ్స్, ఒక ఉపాధ్యాయుడిగా ఈ క్రింది ఏ విద్యార్థి సృజనాత్మకత కలిగిన విద్యార్థిగా నీవు గుర్తిస్తావు? ఎక్కువ సృజనాత్మకత ఎవరికి ఉంది? రాము వివేకవంతమైన ఆలోచనలతో సమస్యకు ఒక మంచి పరిష్కారాన్ని కనుగొంటే సృజనాత్మకత ఎక్కువగా ఉన్నట్ట. సుబ్బు చదివిన విషయాలను ఒక నెల పాటు గుర్తుపెట్టుకుంటే సరిపోతుందా? రాధ ఒక వస్తువు యొక్క అసాధారణ ఉపయోగాలను భిన్న విధాలుగా చెప్పగలిగితే, మనకు ఏదైనా సరే భిన్నంగా ఆలోచించేదే సృజనాత్మకత. గిల్బర్ట్ చెప్పారండి. ఓకే, మనకు ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఒక ఉపాధ్యాయుడిగా విద్యార్థి ఒక కొత్త కథను రాయమన్నప్పుడు ఆ విద్యార్థిలోని సృజనాత్మకత దశలను ఏ క్రమంలో గుర్తిస్తావు? సన్నాహ దశన, అంతర్దృష్టిన, నిరూపణంన, గుప్తన. సన్నాహ దశ, అంతర్దృష్టి, గుప్త దశ, నిరూపణ. సన్నాహ దశ, గుప్త దశ, అంతర్దృష్టి, నిరూపణ. గుప్త దశ, సన్నాహ దశ, అంతర్దృష్టి, నిరూపణ. ఒక కొత్త కథను రాయమంటే ఉపాధ్యాయుడు విద్యార్థుల యొక్క సృజనాత్మక దశలు ఎలా ఉండాలి అంటే, ఫస్ట్ సన్నాహ దశ, తర్వాత గుప్త దశ, తర్వాత అంతర్దృష్టి, తర్వాత నిరూపణ. సన్నాహ దశ, గుప్త దశ, అంతర్దృష్టి దశ, నిరూపణ దశ. ఓకే, లాస్ట్కు నిరూపించుకోవాలి. అంతర్దృష్టి సన్నాహ దశ అంటే ఫస్ట్ పరిష్కార మార్గాలు ఏంటి అని, ఫస్ట్ ఏదైతే సమస్య ఉందో దాన్ని సమస్యను అర్థం చేసుకొని దానికి ఎలాంటి పరిష్కార మార్గాలు కావాలి అని ఆలోచించాలి. గుప్త దశ అంటే దానిపై విభిన్న ఆలోచనలు కలిగి ఉండాలి. ఆ ఆలోచనలను అంతర్దృష్టి చేసుకోవాలి, అంటే ఏది కరెక్ట్ అనేది చూడాలి. అంతర్దృష్టి చేసుకున్న తర్వాత ఏదైతే కన్ఫామ్ అయిందో ఆ ఆలోచన నిరూపణ చేయాలి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఓకేనా. నెక్స్ట్, ఒక ఉపాధ్యాయుడిగా నీవు రామెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్షను విద్యార్థిలో ఏ మానసిక చర్యను మాపనం చేయడం కోసం ఉపయోగిస్తారు? రామెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్షలు మనకు ఎందుకు ఉపయోగిస్తారు? సృజనాత్మకత, మూర్తిమత్వంన, సహజ సామర్థ్యంన, ప్రజ్ఞక. దేనికి ఉపయోగిస్తారండి? ప్రజ్ఞ అండి, ప్రజ్ఞ. రామెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్షలు వచ్చేసి ప్రజ్ఞకు యూజ్ చేస్తాం మనము. ఓకేనా. 5 సంవత్సరాల రాము యొక్క మానసిక వయస్సు వచ్చేసి 6 సంవత్సరాలు. ఓకే, ప్రజ్ఞాలబ్ధి స్థిరం అనుకున్నట్లయితే మరో 10 సంవత్సరాల తర్వాత రాము మానసిక వయస్సు ఎంత ఉంటుంది? 15 సంవత్సరాల, 12 సంవత్సరాల, 24 సంవత్సరాల, 18 సంవత్సరాల. 5 సంవత్సరాల వయసు యొక్క మానసిక వయసు ఎంత ఉంది? రాముది 6 సంవత్సరాల ప్రజ్ఞాలబ్ధి ఉందండి. ఒక 10 సంవత్సరాల తర్వాత ఎంత ఉంటుందండి? 18 సంవత్సరాలు ఉంటుంది. ఓకేనా. ఈ క్రింది వానిలో అంతఃపరిశీలన, ఆత్మస్పందన సామర్థ్యాలతో కూడిన గార్డ్నర్ ప్రజ్ఞ సిద్ధాంతంలోని ప్రజ్ఞ ఏ రకమైన ప్రజ్ఞ అండి? వ్యక్త్యంతర్గత ప్రజ్ఞన, వ్యక్త్యంతర ప్రజ్ఞన, శారీరక గతి సంవేదన ప్రజ్ఞన, ప్రాదేశిక ప్రజ్ఞన. మనకు ఆన్సర్ వచ్చేసి వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ అండి. ఆత్మస్పందన అనేది, అంతఃపరిశీలన అనేది వ్యక్తి అంతర్గతంగా ఉండే ప్రజ్ఞలు అవి. ఓకేనా. ఆన్సర్ 1 వచ్చేసి దానికి ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 1. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులను ఒక కథను సగం చెప్పాడు. ఓకే, ఒక కథను సగం చెప్పి దానికి ముగింపుకు 2 రకాలుగా ఇవ్వాలని కోరాడండి విద్యార్థులను. ఆ ఉపాధ్యాయుడు మాపనం చేయాలనుకునే అంశం ఏంటి అంటే, ప్రజ్ఞన, సహజ సామర్థ్యంన, సృజనాత్మకతన, అభిరుచిన. మనం ఏదైనా ఒక దాన్ని చెప్పి దాని గురించి నువ్వు ఏం ఇస్తావు ముగింపు అనేది అడగడం, అది డిఫరెంట్గా అడగడం. ఒక్క ముగింపు కాదండి, మనకు 2 రకాలుగా ముగింపు ఇవ్వాలి అనేసి అడగడం అనేది సృజనాత్మకత తెలియజేస్తుంది. విద్యార్థిని సెల్కు అర్థం అడిగినప్పుడు కణమని, జైలు అని, సెల్ ఫోన్ అని ఇలా సరి అయిన వినూత్నమైన జవాబులు ఇచ్చినాడు. ఇది ఆ విద్యార్థిలోని ఏ మానసిక అంశాన్ని తెలియజేస్తుందండి? సృజనాత్మకత అండి. డిఫరెంట్ మనకు మీనింగ్స్ చెప్పాడు అంటే సృజనాత్మకత ఎక్కువగా ఉంది అనేసి అర్థం వస్తుంది. ఒక విద్యార్థి తన నోట్బుక్ కట్టా మీద గాంధీ బొమ్మ ఉంటే దానికి జుట్టేశాడు, చెవులకు రింగులు పెట్టాడు, మెడలో హారం వేశాడు, మోటార్ని యువకుడిలాగా తయారు చేశాడు. అయినా ఈ అంశంలో అతనిలో ఏ సామర్థ్యాన్ని తెలియజేస్తుందండి? సృజనాత్మకత. ఓకేనా.
నెక్స్ట్, ఒక విద్యార్థి ప్రయోగంలో పరికరాలను చాలా నేర్పుగా వేగంగా అమర్చగలుగుతున్నాడు. ఒక ఉపాధ్యాయుడు దానిని ఏ ప్రజ్ఞగా గుర్తిస్తాడు? ఎలా గుర్తిస్తాడండి? యాంత్రిక ప్రజ్ఞ. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్, ఒక విద్యార్థి చాలా నేర్పుగా మాట్లాడుతూ ఇతర విద్యార్థులను త్వరగా ఆకర్షించే సహజ సామర్థ్యం ఉన్నట్లుగా గుర్తించావు. అందువల్లనే ఆ విద్యార్థి తరగతి నాయకుడిగా ఎంపిక చేస్తే గార్డ్నర్ ప్రకారం ఏ ప్రజ్ఞను ఆధారంగా చేసుకుని ఉపాధ్యాయుడు నీవు అతన్ని సిపిఎల్గా ఎంపిక చేశావు? వ్యక్తి అంతర్గత ప్రజ్ఞన, పరస్పర వ్యక్తి ప్రజ్ఞన, శారీరక గతి సంవేదన ప్రజ్ఞన, ప్రాకృతిక ప్రజ్ఞన? పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ అండి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇవి అండి ఫ్రెండ్స్ ఈరోజు ఇంపార్టెంట్ బిట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా చాలామంది ఫ్రెండ్స్ చూడడానికి యూజ్ అవుతుందండి. అండ్ నాకు ఒక బూస్ట్ లాగా ఉంటుంది. ఇంకా ఫ్యూచర్లో నేను చేయబోయే వీడియోస్ ఖచ్చితంగా చూడాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.